రాకదెలరా మీద కూడా జగన్మోహన్ రెడ్డి సెటైర్ లేసిన పరిస్థితి. ఆయన జనాల్ని కాదు రాకదెలరా అని పిలిచేది. పక్క రాష్ట్రంలో ఉండే ఆయన దత్తపుత్రుడినో లేదంటే ఆయన వదిన బీజేపీ అధ్యక్షురాలని లేదంటే వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన పిలుస్తున్నారు రాకదెలరా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన సెటైర్ని ఎట్లా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు గురికింద కింద నలుపు కనపడదట. జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని ఇక్కడ చెత్తను అక్కడికి, అక్కడ చెత్తను ఇక్కడికి, అభ్యర్థులను ఇక్కడ, అభ్యర్థులను అక్కడికి, అక్కడ అభ్యర్థులను ఇక్కడికి మార్చి ఏదో మసిపూసి మారేడికాయలు చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఇక్కడ చెత్త అక్కడ బంగారం అయిపోద్ది కదా. మా నియోజకవర్గ ఎమ్మెల్యే చెత్త పక్క నియోజకవర్గంలో బంగారం అయిపోద్దా? కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం బంగారం. ఎక్కడైనా అధికారుల బదిలీ చూసాం, కానీ ఎమ్మెల్యేల బదిలీ చూసారా? ఈ సిగ్గులేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను బదిలీ చేస్తాను. ఇంటింటికి జగనన్న ప్రభుత్వం. ఒక్క ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికి వెళ్ళాడా ప్రజల దగ్గరికి? వీటికి సమాధానం చెప్పే దమ్ము నీకు లేదు. కానీ ప్రతిపక్షాల మీద, ప్రతిపక్ష నాయకుల సభల మీద సటైర్లు వేస్తూ ఉన్నావు. నీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారయా, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిధులు అడిగితే నిధులు ఇవ్వలా, పనులు పూర్తి చేస్తే డబ్బులు విడుదల చేయలా, దళితులు చిన్న చూపు చూస్తారు. నేను చెప్పట్లా. నీ ఎమ్మెల్యేలు 4.5 సంవత్సరాలు నీ పక్కన కూర్చొని నీ పక్కన అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ పార్టీలో దళితులు చిన్న చూపని, వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించలేదని, వైసీపీ ప్రభుత్వం చిన్న చూపు చూస్తూ ఉంది మమ్మల్ని అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరి చేసుకో ముందు. ఇది సరి చేసుకుంటే నువ్వు మిగతా వాళ్ళ మీద మాట్లాడతావు. ఎందుకు నీ ఎమ్మెల్యేలకు విలువ లేదు, నీ మంత్రులకు విలువ లేదు. నీ తర్వాత ఏకైక నాయకుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే మాట్లాడతాడు. అన్నీ అందరూ నవ్వుకుంటా ఉన్నారు. కార్మిక శాఖ సజ్జల, మహిళా శాఖ సజ్జల, విద్యాశాఖ సజ్జల, చర్చలు సజ్జల. రాజ్యాంగం, ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, మంత్రులు, పరిపాలన, అసలు వీటి మీద నమ్మకం ఉన్నటువంటి ఏ వ్యవస్థలోనైనా ఒక ప్రభుత్వ సలహాదారుడు ప్రజలు కట్టే పన్నులతో జీతాలు తీసుకున్నటువంటి సలహాదారుడు కార్మిక హక్కుల గురించి మాట్లాడతాడు, కార్మికులతో చర్చలకు వెళ్తాడు, విద్యార్థులతో చర్చలకు వెళ్తాడు, నిరుద్యోగులతో చర్చలకు వెళ్తాడు. ఇది ఎక్కడైనా చూసామా? ఏ రాష్ట్రంలోనైనా చూసామా? ముఖ్యమంత్రిగా నీకు మొరపెట్టుకోవడానికి వస్తే నీ బంటుల్ని, నీ బంట్రోతుల్ని, నీ తొత్తుల్ని తీసుకెళ్ళి చర్చలకు పెడతాన్నావా? ఇంత దిక్కుమాలినటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చూడలేదు జగన్మోహన్ రెడ్డి. నీకు రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విశ్వాసం, గౌరవం లేవనేది స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తాను. కదలరా సభ మీద మీరు విమర్శలు చేస్తున్నారు, వెళ్ళి చూడమని చెప్తా ఉన్నాం. సాధారణ ప్రజలు, గిరిజనులు, దళితులు, మైనారిటీలు, బీసీలు, అన్ని వర్గాల ప్రజలు కదలరా సభకి స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధిలో నడవదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఈరోజు నిరుద్యోగులందరూ ఆనాడు మాకున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు ఎంతో కొంత చేపట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నిరుద్యోగులు, రైతులు, బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిధులిచ్చి కారుల్లో తిరిగేటటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎస్సీ కార్పొరేషన్లో ₹1 కూడా కేటాయించకుండా మా పట్టకొట్టేడు జగన్మోహన్ రెడ్డి అని కదలరా సభకు వస్తాను. సిగ్గు తెచ్చుకో. పరిపాలన ఏ రకంగా చేయాలో, ప్రజలు ఏ రకంగా ఉండాలో చూసి తెలుసుకో. కాబట్టి ఇతరుల మీద పడి ఆడటం కాదు, నీ తప్పులు సరి చేసుకోవడానికి ఇప్పటికైనా ముందుకు రమ్మని హెచ్చరిస్తాను. ఇవన్నీ పక్కన పెడితే ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మధ్య డిఎస్సికి సంబంధించి 6,100 పోస్టులని మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు విడుదల చేశారు డిఎస్సికి సంబంధించి. అయితే ఇక్కడ నిరుద్యోగం గురించి ఇదే బొత్స సత్యనారాయణ గారు ఈ మధ్య ఒక వ్యాఖ్య కూడా చేశారు. చదువుకున్న వాళ్ళు ఎక్కువ అవడం వల్ల నిరుద్యోగం పెరిగిపోయిందని బొత్స సత్యనారాయణ గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ఎందుకు డిఎస్సి అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో మరి ఈ అంశాలను ఎట్లా చూడాలి? ఎలక్షన్ ముందు 6,100 ఇచ్చారంటే పోస్టులు ఎట్లా చూడాలి? ఈ ప్రభుత్వానికి చేతగానితనానికి, నిరుద్యోగుల పట్ల, నిరుద్యోగ సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదంటానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడిన మాటలు, మాకు పెద్దలంటే గౌరవం ఉంది, విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. మీరు మాట్లాడే మాటలు కడుపుకు అన్నం తింటున్నారా? డిఎస్సి ఎందుకని మాట్లాడతాడా? డిఎస్సి ఎందుకు? విద్యార్థులకు పాఠాలు చెప్పేటటువంటి టీచర్ల నియామకాలు చేపట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందా లేదా? ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసేస్తా, టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా విద్యార్థులందరినీ ఏం చేద్దాం అనుకున్నారు? మీరు గంజాయి పంట పండిస్తూ ఉంటే అమ్మడానికి యువకులను తయారు చేసేటువంటి కేంద్రాలుగా వాడుకుందాం అనుకుంటున్నారా? ఆంధ్ర రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిపోయిందని చెప్పి ఒక పక్కన ప్రచారం జరుగుతూ ఉంది. మీరు విద్యార్థులకి
పాఠశాలలు మూసేస్తారు, టీచర్ పోస్టులు భర్తీ చేయరు, యువకులకి నిరుద్యోగ నియామకాలు చేపట్టరు. ఏం చేయాలి నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో? అంటే సమాజం పట్ల ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతూ ఉంది, ప్రజా సమస్యల పట్ల ఎంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. బొత్స సత్యనారాయణ గారు ఆయన ఏం మాట్లాడతాడో మరి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి గారు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ ఆయన మాట్లాడిన మాట ఏంటి ఎలా ఏ ఉద్యోగ నియామకాల గురించి చదువుకోవటం ఎక్కువైపోవటం వల్లే టీచర్ పోస్టులు ఎక్కువ కావాల్సి వస్తుందని. మరి మీరు చదువు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సిగ్గుండాలి మీరు ఆ మాట మాట్లాడటానికి. పెద్దలు సీనియర్లు మీరు చదువుకోవటం ఎక్కువైపోవటం పాఠశాలను చదువు చెప్పడానికి కూడా మీరు బాధ్యత తీసుకురా, చదువు చెప్పడానికి కూడా మీరు పక్కకి వెళ్ళిపోతారా? అంటే టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి వస్తుంది కాబట్టి మమ్మల్ని చదువుకోవడం మానేయండి విద్యార్థులారా అని చెప్తున్నారు మీరు. టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి వస్తుంది కాబట్టి పాఠశాలను మూసేస్తాం, తల్లిదండ్రులు అందరూ కూడా మీరు పిల్లలందరూ రోడ్ల మీద తిప్పండి, టీచర్ పోస్టులు మేము భర్తీ చేయాలని చెప్పదలుచుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. అంటే విద్యార్థుల్ని గురువులను నియమించరు, నిరుద్యోగుల సమస్య పరిష్కారం చేయరు. మరి ఎందుకు మీరు? ఆయన మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడు డిఎస్సి ఎందుకు అని. సార్ మీకు పాఠాలు చెప్పింది ఒక ఉపాధ్యాయుడు సార్, మీరు పాఠాలు చదువుకున్నారు, డిగ్రీలు పూర్తి చేశారు, మీరు ఒక విలేకరుగా పనిచేశారు, ఇవన్నీ చెప్పిందే ఒక టీచర్ గారు మీకు. మీరు మర్చిపోయి ఇవాళ లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి పర్సంటేజీలు తీసుకుని మీ బొక్కల్లో దాచుకుంటున్నందుకు గురువు గారి ప్రాధాన్యత మీకు అర్థం కాలేదేమో, ఉపాధ్యాయుడి ప్రాధాన్యత మీకు అర్థం కాలేదేమో. ఈ సమాజంలో సరిదిద్ది నడవడికి నడపాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయుడిది. ఆ ఉపాధ్యాయ పోస్టుల పట్ల మీరు మాట్లాడుతున్న వ్యాఖ్యలు సిగ్గుమాలిన చర్యకి, మీకు బాధ్యత రాహిత్యానికి ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 6,600 6,000 కంటి తుడుపు తిరిగి పోస్టులు వేయటం అంటే ఎన్నికల స్టంట్ ఇది. ఈ పోస్టులకి ఎగ్జామ్ జరుగుద్దా? ఇది ఫిబ్రవరి నెలలో ఉండగా నోటిఫికేషన్ వేస్తావు, ఉద్యోగ నియామకంలో డిఎస్సి నోటిఫికేషన్ వేస్తావు, మార్చిలోనో ఫిబ్రవరి నెలాఖరులోనో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగ నియామకాలు వేసినటువంటి ఉద్యోగాలన్నిటికీ ఉపాధ్యాయ పోస్టులన్నిటికీ పరీక్ష పెడతారా? ప్రభుత్వం నీ కంట్రోల్లో ఉంటుందా? అన్నీ నీకు తెలుసు. కానీ ఏసా జగన్మోహన్ రెడ్డి 6,200 పోస్టులు చూసావా అని మీరు ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ మీడియాలోనూ ప్రచారం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి తప్ప నిజంగా 6,200 పోస్టులు కూడా టీచర్ పోస్టులు రావు కదా. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? దాదాపు 24,000 పోస్టులు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్న మీ లెక్కలు చెప్తా ఉన్నాయి. అసలు ప్రభుత్వ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు విద్యాశాఖ మంత్రికి తెలుసా? వాటన్నిటి శ్వేతపత్రం మీరు విడుదల చేస్తారా? విడుదల చేసి మీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అది మేము ఏదైతే అక్రమ పోలీసులను ఉపయోగించేటటువంటి కానిస్టేబుల్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నీకు కావాల్సినటువంటి పోలీసు యంత్రాంగానికి సంబంధించిన నియామక పోస్టులు కూడా నువ్వు పూర్తి స్థాయిలో వేసి భర్తీ చేసుకోలేకపోయినటువంటి దుస్థితికి నువ్వు వచ్చేసావు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాష్ట్రంలో నిరుద్యోగుల దెబ్బ నీకు పెద్ద ఎత్తున తగలబోతూ ఉంది. ఒక్క పరిశ్రమ రాలా, ఒక్క ఉపాధి లేదు. అన్నిటికంటే ముఖ్యం రాజధాని ప్రాంతం తీసేసిన తర్వాత నిరుద్యోగుల అలవ లక్షణాన్ని ఇతర రాష్ట్రాలకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నిరుద్యోగులు కొట్టపోయే దెబ్బకి సిద్ధం నువ్వు ఖచ్చితంగా ఉండు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నావు. మాట్లాడేటటువంటి నిరుద్యోగ సమస్య మీద మాట్లాడేటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఎవరైతే ఉంటారో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఏ ప్రభుత్వం అయినా యువకులతో, నిరుద్యోగులతో, విద్యార్థులతో పెట్టుకుంటే ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోయాయి. కాబట్టి మీరు ఆ పాత జ్ఞాపకాలని, చేసిన తప్పుల్ని గుర్తుపెట్టుకుని నడుచుకోమని తెలియజేస్తాము.